హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఉరట లభించింది. ఒక క్వారీ యాజమానిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయనకు న్యాయస్థానం శనివారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. పోలీసులు ఆయన రిమాండ్ కోరగా కోర్టు దానిని తిరస్కరించడం గమనార్హం. అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్ట్ ఎట్లా చేస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో పోలీసులు పనిచేయడం దౌర్భాగ్యమంటూ మండిపడ్డారు. కమలాపూర్ మండలం గుండేడులో అక్రమ క్వారీపై ప్రశ్నించేందుకు తనను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. నాకు బెయిల్ మంజూరు కావడానికి కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ కు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బండారాన్ని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ద్వారా బయటపెడతా నాకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామా, ఆ డ్రామాలో ఇవాళ నన్ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా నాకు సహకరించిన మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరియు ప్రత్యేకంగా మా లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ కి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా మా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, దయాకర్ రావు గారు, మాజీ మంత్రి గారు, వినయ్ గారు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేది ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్కె దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్. బిడ్డ మీ బట్టలిప్పుతారు రేపు.